గుంటూరులో ప్రధాని మోడీ సభకు మధ్యలో ఆటంకాలు రావడంపై నోరు విప్పారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ప్రధాని ఏ విధంగా అయితే ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తామో ప్రభుత్వం తరపున అన్ని చేశామన్నారు. వాళ్లు కూటమిగా ఏర్పాటై మీటింగ్ పెట్టుకున్నారని అన్నారు. భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందన్నారు. ఎంతమందిని పిలిచారో ఏం చేశారన్నది తెలియదన్నారు. విశాఖ వచ్చిన వైవి సుబ్బారెడ్డి ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి ఎంపీ సీట్పై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. పార్టీ అధినేత జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు త్వరలో బస్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎవరి పక్షాన్ని నిలబడ్డారు, ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, ఏ విధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి పాలన కొనసాగిస్తున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేశారు, ఎవరు మాటకు కట్టుబడి ఉన్నారనేది ప్రజలు, నాయకులు అందరూ చూస్తారు. దాని మేరకు మా నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే భరోసా కొద్దీ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని భావించేవాళ్ళు మళ్ళా మా పార్టీలో చేరే కార్యక్రమం జరుగుతుంది. దానికి తప్పకుండా మా పార్టీ కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆదరించి రాబోయే రోజుల్లో మేలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మనకి విశాఖలో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే కార్యాచరణ అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చెప్పాం కదమ్మా. జిల్లాల వారీగా సిద్ధం సభలు ఏర్పాటు చేస్తాం. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైనాక అన్ని నియోజకవర్గాలు